శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 31 మీ భాగస్వామికి తులారాశి వారికి ఒక ఆడది ఇది చెప్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి మార్చి 31న మీ భాగస్వామికి ఒక ఆడది ఇది చెప్తుంది. ఏ విధమైన అంశాలను వివరిస్తుందో, ఏ రకమైన పరిస్థితులను కల్పిస్తుందో, ఇక ఈ యొక్క రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సహనము, ఓర్పు కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు నీతి నిజాయితీలను పాటిస్తూ ఉంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్లటానికి కష్టపడి కృషి చేసి పైకి రావాలని ఆశిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. ఒంటరి సమయాల్లో దైవారాధన చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మౌనంగా గడిపేటటువంటి కొన్ని సందర్భాలంటే చాలా ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రేమ జీవిత భాగస్వామితో సంతోషకరమైన పరిస్థితులను అనుభవించిన జ్ఞాపకాలను కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరికైతే కనుక ప్రేమ జీవిత భాగస్వామి కారణంగా కొన్ని రకాలైనటువంటి మానసిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. వీరైతే కనుక మనస్పర్ధలతో, వివాదాలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య అన్నట్లు ఈ యొక్క రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి యొక్క గ్రహస్థితికి దైవ బలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 31న వీరి యొక్క భాగస్వామికి ఒక ఆడది వీరిపైన లేనిపోని మాటలను కల్పించి చెబుతుంది. మీకు మనస్తత్వం కారణంగా మీరైతే కనుక తొందరగా కోపం చెందే వ్యక్తులు. ఇక మీ జీవిత భాగస్వామి మీతో ఈ వివాదంపై మీరైతే కనుక చర్చకు దిగుతారు. మీరైతే కనుక వివాదంలో సూటిపోటి మాటలను అనేస్తారు. ఆవేశంలో అన్న మాటలకు మీ జీవిత భాగస్వామి ఎంతగానో బాధపడతారు. ఇక ఆ స్త్రీ అయితే కనుక మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది మీ ఇరుగు పొరుగుల వ్యక్తి కావచ్చు, మీ బంధువుల్లో వ్యక్తి కావచ్చు. ఫోన్ కాల్ ద్వారా గానీ నేరుగా గానీ కలిసి మీ యొక్క జీవిత భాగస్వామికి మీ గురించి చెడు ప్రచారం చేస్తుంది. ఇక మీరైతే కనుక ఇటువంటి వ్యక్తులను నమ్మొద్దని, మీరు మీ జీవిత భాగస్వామి ఒక సఖ్యతతో ఉంటే కనుక, ఒకే మాట మీద ఉంటే కనుక ఇలా మూడో వ్యక్తి కల్పించుకోవడం అనేది అస్సలు జరగదు. మీరైతే కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా మిశ్రమమైన ఫలితాలను గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ, పెట్టుబడుల విషయాల్లోనూ ఆచితూచి అంశాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.